హాయ్ ఆల్, ఎంతో టేస్టీగా ఉండే మునిక్కాయ జీడిపప్పు కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించేస్తాను. పాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేయండి. ఇవి జీడిపప్పులు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి. మంచిగా ఉడుకుతాయి, మెత్తగా ఉంటాయి కూడా నానబెట్టుకోవడం వల్ల. ఇవి వేసి ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే స్టీల్‌ది వాడుతున్నాం కదా, అడుగంటకుండా ఉండడానికి. మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించండి. మునక్కాయలు ఉడికిన తర్వాత టేస్ట్‌కి సరిపడా కారం వేసి కుక్ చేయండి. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కుక్ చేయండి. లాస్ట్‌లో ఈ కర్రీలోని వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.